పెట్టిన దాని ఇంతవరకు ఆ మురం ఉన్న కాడికే గ్రావెల్ ఏదైతే ₹4 వస్తాయి ఆ పని చేసింది, కానీ మిగతా దాని దగ్గర పోలేదు. నేను వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ ఎక్కడున్నా వాడిని ఎంబడిపడి మళ్ళీ చేపిస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో తాండూరుని అన్ని రంగాల్లో ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజే కానివ్వండి, ఈరోజు కాగ్నా వాటరే కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థనే కానివ్వండి, ప్రధానమైనటువంటి సమస్య పొల్యూషన్ మనకు సమస్య ఉన్నది. ఆ పొల్యూషన్ సమస్య పోవడానికి కూడా ఈ పాలిష్ యూనిట్స్ అన్నీ కూడా ఉన్నాయి. వారికి చినుగుర్తిలో TSIICలో నుంచి 260 ఎకరాలు ఆల్రెడీ ఇంతకుముందు ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. ఇప్పుడు టెండర్స్ రాసి అవి కూడా వర్క్స్ అవుతా ఉన్నాయి. వాళ్ళు ఎందుకంటే పాలిష్ యూనిట్స్ సమస్య కూడా వాళ్ళకి చాలా భారంగా ఉన్నది. వాళ్ళు ఒకేసారి కాకుండా ఒక 2-3 ఇయర్స్ టైం ఇచ్చి దశల వారీగా వాళ్ళు ఫైనాన్స్తో కూడుకున్నటువంటి పని కనుక 2-3 సంవత్సరాలు వాళ్ళు వెసులుబాటు ఇచ్చి ఒక్కొక్కటి అక్కడ షిఫ్ట్ చేయించుకొని అన్ని పాలిష్ యూనిట్స్ అక్కడ పోయినట్లయితే పొల్యూషన్ కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు మనం చూస్తూ ఉన్న యాక్సిడెంట్లు కూడా ఏవీ లారీలు రావడం, తాండూరు టౌన్లోకి వెళ్ళి పోవడం కూడా, దీని అంతా కూడా నివారించుకోవాలంటే బైపాస్ రోడ్ కూడా దాదాపు ఒక 10-12 సంవత్సరాల నుంచి శాంక్షన్ అయినటువంటి బైపాస్ రోడ్ ఇప్పటికీ అది ఇన్కంప్లీట్ ఉండడం జరిగింది. దాని ల్యాండ్ అక్విజిషన్ పైసలు ఇవ్వలేదు. టెంట్ వేసుకొని వాళ్ళు కూర్చున్నారు. మనం దాని మీద ఫార్మసీ రోడ్, పీటీ రోడ్ వేస్తే కూడా టెంట్ వేసుకొని రోడ్డు అడ్డం పెట్టుకొని ఫినిషింగ్ చేసుకున్నారు. ఎందుకు ఈ సమస్య జరిగిందని చెప్పి నేను అక్కడ పోయి చూస్తే అధికారులను పిలిచినప్పుడు వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ ఇవ్వలేదు సార్ అని చెప్పారు. కలెక్టర్ని, సబ్ కలెక్టర్ని వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఎంత అయితే సరిపోతుందని చెప్పి వాళ్ళందరితో ఆ ల్యాండ్ అక్విజిషన్ అమౌంట్ ఎంత అయితే చూడండి అని చెప్పి ఒకసారి తీసుకుంటే 25 కోట్ల రూపాయలు అయితే వాళ్ళకందరూ కూడా పేమెంట్ అవుతుందని చెప్పి ఎంబడే ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ఆ 25 కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి ఈరోజు వాళ్ళ అకౌంట్లో నేరుగా ఈరోజు కలెక్టర్ అకౌంట్లోకి ఇంతకుముందే వచ్చినాయి. ఈ కోడ్ అయిపోయిన ఎంబడే రైతులకు అందరూ కూడా ఆ 25 కోట్లు ఇచ్చిన తర్వాత బైపాస్ రోడ్ కూడా కంప్లీట్ చేయించి ఈరోజు ఆ వెహికల్స్ కూడా రాకుండా కంప్లీట్ ఏదన్నా బయటికి వెహికల్స్ పోయే విధంగా ఒక ప్లాన్ చేద్దాం. మార్కెట్ యార్డ్తో కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మార్కెట్ యార్డ్ ఆల్రెడీ ఇక్కడ మార్కెట్ యార్డ్ కూడా స్టార్ట్ చేసినాం. దానికి ఇప్పటికే ఒక 40 కోట్ల ప్రపోజల్స్తో ఇప్పటికే 10 కోట్లు శాంక్షన్ అయి ఉన్నాయి. ఇంకొక 30 కోట్లు ప్రపోజల్స్ ఉన్నాయి. ఆల్రెడీ సీఎం గారు కూడా ఒప్పుకున్నారు. ఎంబడే ఆ మార్కెట్ యార్డ్ని కూడా కంప్లీట్ చేయించి 40 కోట్లతో టౌన్లో ఇబ్బంది లేకుండా, పొల్యూషన్ లేకుండా కంప్లీట్ ఇక్కడ బయట మార్కెట్ కూడా బయటికి అగ్రికల్చర్కి సంబంధించిన ఏఎంసీది కూడా బయటికి తీసుకురావడం. ప్రధానంగా ఇక్కడ వెజ్ నాన్ వెజ్ సమస్య కూడా టౌన్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఎక్కడ పోయినా వారు ఇబ్బందికరంగా పడుతూ ఉన్నారు. వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఒక DCMS కాంప్లెక్స్లో అది కొంచెం చేసి ఇన్కంప్లీట్ చేస్తున్నారు. దాన్ని కంప్లీట్ చేయలే. దాన్ని మళ్ళీ ఎంత డబ్బులైనా సరే ఆ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ని కంప్లీట్ చేయించి ఎక్కడైతే వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుందో వారికి అనుకూలంగా ఉండే విధంగా వారి సూచనలను కూడా పరిగణలోకి తీసుకొని ఆ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా చేపిస్తామని చెప్పి కూడా తాండూరు ప్రజలకు విన్నవించుకుంటూ మరొకసారి నేను తాండూరు ప్రజలకు ఒకటే కోరుతా ఉన్నాను. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లా వాసి. నేను ఒక ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదంతో ఉన్నా. మనందరూ కూడా కౌన్సిలర్లు, మన చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉంటే బాగుంటుంది. మీరు వాళ్ళకు వినప్పుడు కూడా నాకు కొండంత భరోసానిచ్చిండ్రు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తామని భరోసానిచ్చిండ్రు. ఆ భరోసాని నిజం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా తాండూరు ప్రజలను కోరుకుంటూ